కర్షక మిత్రులు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అగ్రి స్టూడెంట్ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీకు ముందుకు రావడం జరిగిందన్నమాట. సో ముఖ్యంగా వచ్చేసరికి వరి పండించే రైతులకు వచ్చేసరికి ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు అనమాట. వరి పండించే ప్రాంతాల్లో వరి రైతులు ముఖ్య సమస్య అయినటువంటి ఎలకలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఈ ఎలకలు అనేవి ఏంటంటే మనకి దుబ్బుల్ని దుబ్బు చేతి దశ నుంచి అంటే మనకి వెన్ను పైకి వచ్చే దశ వరకు కూడా ఏంటంటే కొరికేస్తూ ఉంటాయి అనమాట. కొరికేసి ఏంటంటే మనకి దుబ్బులు నాశనం చేస్తూ ఉంటాయి అనమాట. వీటికి ఏంటంటే రైతుకి సరైన రెమెడీ అనేది తెలియకుండా ఉండడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు నివారిస్తారు, కొన్నిసార్లు నివారించడం అనేది జరగదు అనమాట. దీనివల్ల ఎంతో కొంత అనేది నష్టపోతూ ఉంటారు. అలాగే కోత అనంతరం హార్వెస్టింగ్ తర్వాత కూడా మనకి ఏంటంటే కోత అనంతరం కూడా ఏంటంటే కుప్పలు పెడతారన్నమాట. వరి చేనుల్ని కుప్పలుగా పెడుతూ ఉంటారు. ఆ కుప్పల్లో కూడా మనకి ఏంటంటే వెళ్ళి ధాన్యాన్ని పాడు చేస్తూ ఉంటాయి అనమాట. ఎట్లాంటప్పుడు కూడా మనకి ఏంటంటే వరి రైతులు ఏం చేయాలో కూడా కొంచెం రకాలుగా తెలియదు అనమాట కొంతమందికి. సో ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. అట్లాంటి సమస్య లేకుండా ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దగ్గర చూడండి. మీకైతే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం అందుతుందని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేనైతే ఇందులోని నేచురల్ రెమెడీస్ అండ్ కెమికల్ రెమెడీస్ రెండు కూడా చెప్తూ ఉంటాను అనమాట. సో వచ్చేసరికి మొట్టమొదటిగా మనకి నేచురల్ రెమెడీస్ అని చూసుకుందాం అనమాట. సో వరి పండించే రైతులు ఏంటంటే మనకి నేచురల్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే వరి చేను నిండా మనం ఏంటంటే నీరు పెట్టుకున్నట్టయితే బొరియలు అంటే వరి చేను గట్ల పక్కన బొరియలు ఉంటాయి, ఎలక బొరియలు ఉంటాయి అనమాట. ఆ బొరియలకి కొంచెం నీరు తాకేటట్టుగా నీరు పెట్టుకుంటే ఎలకలు అనేవి మాక్సిమం పొలంలోకి వచ్చే అవకాశం అనేది ఉండదన్నమాట. అండ్ రెండోది వచ్చేసరికి మనం ఏంటంటే బోనెలు, ఎలక బోనెలు అనేది అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఎలక బోనెలు అరేంజ్ చేసుకోవడం అంటే ఎలకలకి ఇష్టమైన పదార్థాలైనటువంటి నూకలు లేదా టమోటా లేదా రొయ్యి పొట్టు అట్లాంటిది ఏదైనా బోనెల్లో పెట్టేసి నైట్ పూట అక్కడ పెడతాయంటే అవి అందులోకి వెళ్ళి చిక్కుకోవడం జరుగుతుంది. వాటిని తీసుకెళ్లి మనం ఏంటంటే దూర ప్రాంతాల్లో వదిలేయడం లేదా చంపేయడం జరిగిన ద్వారా మనం ఏంటంటే వాటి యొక్క సంతతిని అనేది తగ్గించడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ మూడో పద్ధతి ఏంటంటే పొగ బారించడం అనమాట. పొగ బారించడం అనేది రేరుగా చేస్తారు, బట్ కాకపోతే మిషన్ ఉంటుంది అన్నమాట కొంతమంది దగ్గర. ఆ మిషన్ కొనుక్కొని వాటిని ఏంటంటే అలా తిప్పుతూ ఉంటే పొగ అనేది ఒక బొరియల్లో పెట్టడం వల్ల ఆక్సిజన్ అంతా బయటకు రావడం లేదా ఎలకలు లేదంటే లోనే చనిపోవడం అనేది జరుగుతూ ఉంటది అనమాట. సో అట్లా బయటకు వచ్చినప్పుడు అయితే మనం చంపడం లోన్ అవి చనిపోవడం అనేది జరుగుతూ ఉండే వల్ల మనం ఏంటంటే ఈ యొక్క ఎలకల బారి నుంచి తగ్గించుకోవచ్చు. ఈ మూడు నేచురల్ రెమెడీస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కాకుండా మనకి ఏంటంటే కెమికల్ రెమెడీస్ అంటే ఏంటంటే చాలా దాకా ఎక్కువగా మంచిగా కంట్రోల్ చేసేది ఏంటంటే కెమికల్ రెమెడీస్ తో మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. మొట్టమొదటి వచ్చేసరికి జింక్ పాస్పేట్ అనమాట. ఈ జింక్ పాస్పేట్ అనే ర్యాట్రా అనే పేరుతో యూపీఎల్ కంపెనీలో దొరుకుతుంది అనమాట. దీనికి నల్లగా పౌడర్లో స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. వీటిని ఏం చేస్తారంటే రైతులు అందరూ నూకలు, రొయ్యి పట్టు, చేపలు లేదంటే టమోటా అట్లాంటిది కొన్ని రకాలైన ఎక్కువగా ఇష్టంగా తినే ఎలకలు ఎక్కువగా ఇష్టం తినే పదార్థాల్లో కలిపేసి పెడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ రైతులు మెయిన్గా చేసిన తప్పు ఏంటంటే నూకల్లో కలిపేటప్పుడు చాలా తక్కువగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువగా కలిపితే నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. జింక్ పాస్పేట్ నల్లగా ఉంటుంది. దానివల్ల నా నూకలు కూడా మనకి ఏంటంటే నల్లగా అవడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే అవి వచ్చి తినకుండా ఏదో కలిపారని తినకుండా వెళ్ళిపోతుంటాయి అనమాట. సో తక్కువ కలుపుకుంటే తినిన తర్వాత చనిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ మనకి ఏంటంటే ఈ జింక్ పాస్పేట్ తిన్న తర్వాత అట్లీస్ట్ 2 hours అనేది వాటర్ తాగకుండా ఉంటే మాత్రం ఎలకలు చనిపోతాయి. ఒకవేళ వాటర్ తాగితే బతికే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ రెండోది వచ్చేసరికి మనకి ఏంటంటే బ్రోమోడయోలిన్ అనేది ఏంటంటే బ్రోమోడయోలిన్ అనేది 0.005% అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే బెయిర్ కంపెనీలో వచ్చి రెక్యూమిన్ క్యూరీ అనే పేరుతో దొరుకుతూ ఉంటుంది అనమాట. సో నా దగ్గర ప్రొడక్ట్ లేదు, మీకు డిస్ప్లేలో రన్ చేస్తూ ఉంటాను. ఇది మనకి సింగిల్ డోస్ యాంటీ కోయాగ్యులెంట్ మందు అంటారు అనమాట ఎలకలకి. అంటే ఏంటంటే ఎలకలు ఒకసారి బ్రోమోడయోలిన్ తిన్న తర్వాత వెంటనే రక్తం చనిపోతుంది అనమాట. మనకు వచ్చేసరికి అల్యూమినియం పాస్పేట్స్ అనమాట. అల్యూమినియం పాస్పేట్ అంటే ఏంటంటే దీన్ని సల్ఫస్ టాబ్లెట్ అని ఎంత టాబ్లెట్ రూపంలో దొరుకుతుంటది అనమాట. వీటిని ఫ్యూమిగెంట్స్ అంటారు అనమాట. అంటే ఏంటంటే గది వాతావరణంలో ఆవిరయ్యే పదార్థాలు, గది వాతావరణంలో ఘన పదార్థం వాయు పదార్థంగా మారే పదార్థాలను ఫ్యూమిగెంట్స్ అంటూ ఉంటారు అనమాట. సో వచ్చేసరికి ఈ ఫ్యూమిగెంట్ ఏంటంటే టాబ్లెట్స్ అలా పెట్టగానే అవి ఆవిరైపోయి రెస్పిరేటర్ల కింద పనిచేస్తూ ఉంటాయి అనమాట. అంటే వాయువులు వెంటనే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మీరు చూసినట్టయితే సల్ఫర్ టాబ్లెట్ అనేది ఒక టాబ్లెట్ మనకి ఎంత ఉంటుంది అంటే 7 to 10 రూపీస్ ఉంటుంది అన్నమాట మార్కెట్లో. ఈ టాబ్లెట్ ని మనం ఏంటంటే ఎలక కన్నాల్లో పెట్టేసి బొరియల్లో పెట్టేసి ఒక జస్ట్ ఒక 1 minute 2 minutes లో ఉంటుంది. ఆవిరైపోయినా మనం మూత మూస్తాం అనుకోండి, ఒక మట్టితో లేదా దీంతో మూత మూస్తాం అనుకోండి, అందులో ఉన్న ఎలకని చనిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లాగా కూడా ఈ అల్యూమినియం పాస్పేట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ జింక్ పాస్పేట్, బ్రోమోడయోలిన్, అల్యూమినియం పాస్పేట్ ఈ మూడాటిలో మనకి ఏంటంటే బ్రోమోడయోలిన్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనమాట. వెంటనే ఇవి మనకి ఏంటంటే తినిన తర్వాత చనిపోవడమే తెప్పించి చనిపోకుండా ఉండడం అనేది ఉండదు అనమాట ఒక ఎలకలు. సో వచ్చేసరికి మీరు ఈ మూడాటిని కూడా సజెస్ట్ చేసుకోవాలి. ఈ మూడాటిని కూడా మీరు పెట్టేటప్పుడు ఏంటంటే అవి ఇష్టంగా తినే పదార్థాలతో మనం ముందు మచ్చిక చేసుకొని తర్వాత వాటిని చంపడం జరగాలన్నమాట. సో వచ్చేసరికి మనం ఒకేసారి వేసేసిన అల్యూమినియం పాస్పేట్ ఒకేసారి వేసుకోవచ్చు, ఎందుకంటే అది ఆవిరి కాబట్టి లోన్ నుండి చనిపోద్ది.
అండ్ బ్రహ్మడైల్ని కూడా మనం ముందు మచ్చిక చేసుకోవాలా. అంటే దాన్ని తినే పదార్థాలు ముందు ఒక 2 రోజులు పెట్టిన తర్వాత 3వ రోజు ఆ బ్రహ్మడైల్ అనేది పెట్టుకోవాలా. అండ్ అల్యూమినియం అదే జింక్ ఫాస్ఫేట్ కూడా మనం ఏంటంటే ఫస్ట్ 2 రోజులు ఏంటంటే ఎటువంటి ఇష్టం కలుపుకుంటా వాటిని మచ్చిక చేసుకొని 3వ రోజు ఏంటంటే మనం ఏంటంటే ఈ జింక్ ఫాస్ఫేట్ కలిపిన దాని పదార్థాలను నిలబెట్టుకుంటే అవి తింటాయి, అవి తిని చనిపోయే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ప్రతి రైతులు ఏం చేస్తారంటే మచ్చిక చేయరు, మచ్చిక చేయకుండా ఏంటంటే డైరెక్ట్ గా పెట్టేస్తారు. పెట్టడం వల్ల ఏంటంటే అవి చావవు అనమాట. వీళ్ళు ఏంటంటే ప్రతిసారి చావట్లేదు 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 అంటూ ఉంటారు అన్నమాట రైతులు. సో వచ్చేసరికి ఇది ఈ రోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చాలా మంచిగా చెప్పాను అనమాట. న్యాచురల్ రెమెడీస్ ఏంటి అండ్ మనకి ఏంటంటే కెమికల్ రెమెడీస్ అంటే ఏంటి, మ్యాక్సిమం న్యాచురల్ రెమెడీస్ మనం రికమెండ్ చేసుకోవాలా. అవ్వకపోయిన ఎడల మనం ఏంటంటే ఖచ్చితంగా కెమికల్స్ అనేవి రావాలా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెమికల్ రెమెడీస్ వాడుతున్నప్పుడు మనకి ఏంటంటే అక్కడ మేకలు కానీ కోళ్ళు కానీ ఉండకూడదు. మేకలు కానీ కోళ్ళు కానీ వాళ్ళు తిన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా చనిపోతాయి అనమాట. అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. గమనించుకోవాల్సిన పాయింట్, నోట్ పాయింట్ అని కూడా అనుకోవచ్చు. అదొక నోటి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీ పెట్టేటప్పుడు అక్కడ మనకి మేకలు, తర్వాత గొర్రెలు, కోళ్ళు అంటే వాటి తినకూడదు. తిన్నారంటే మాత్రం ఖచ్చితంగా అవి చనిపోయే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ని మనం అయితే మనం షేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చి యూట్యూబ్ ఛానల్లో ఎవరు కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట. ఏదో పెట్టారు అనే నామకే వాసుగా పెట్టారన్నమాట. సో వచ్చేసరికి మీరు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.